చెప్తారు చాలామంది, నేను ఐస్ క్రీమ్ తినలేకపోతున్నాను, లేకపోతే నేను వేడిగా కాఫీ తాగలేకపోతున్నాను. ఎప్పుడైనా ఏదైనా చల్లని కానీ వేడిని కానీ తీసుకున్నప్పుడు పంటి నుంచి మనకి జివ్వు మన ఇబ్బంది కలుగుతుంది. దాన్ని మనం పంటి సున్నితత్వం అనవచ్చు. పంటి సున్నితత్వం దానికే అదే పోకపోవచ్చు. సెన్సిటైవ్ టూత్పేస్ట్ ఈ జివ్వు మన ఇబ్బంది నుంచి, పంటి సున్నితత్వం నుంచి దీర్ఘకాలంగా మనం కాపాడుతుంది. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు చాలా బాగుంది, నేను లైక్ షేర్ కమెంట్ రికమెండ్ చేస్తాను. తప్పకుండా ఇన్స్టిట్యూట్గా పనిచేస్తాను. అప్పుడే అనుకున్నారు ఫ్రెండ్స్. సో వేసేసుకున్నాం చూడండి, మనం చేసుకున్నాం చూడండి. అది మీకు నచ్చితే లైక్ చేసేయండి బాగా, ఓకే. మా డాడీ ఇవి కొన్నారు, పాప్ క్యాండీ, పాప్ క్యాండీ. మీకు చూడండి, మీ డాడీ మమ్మీని అడగండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలీదు. మీ డాడీ మమ్మీని అడగండి, నాకు కూడా తెలీదు అదే. ఆ స్పెల్లింగ్ మీ డాడీ మమ్మీని అడగండి, చెప్తారు. పాప్ క్యాండీస్ అని, ఓకే. ఇది కొనుక్కోండి. నాలుగు మీద వేసుకున్నారు అనుకో, నాలుగు మీద ఫ్రెండ్ సౌండ్ వచ్చింది. పాప్ క్యాండీ మీకు తెలుసుగా, ఫోన్లో చూస్తారు, గిఫ్ట్కి వస్తాయి పాప్ క్యాండీ. ఈసారి పాప్ క్యాండీ అనుకుంటాను వస్తాయి. హలో దోస్తులు, ఎట్లా ఉంది మన ఎపిసోడ్? వెళ్ళని మందంటే అలా వేసుకోవాలి. వచ్చే వారం కలుస్తాం. ఈ గిరాక్ పోలీ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎప్పుడు యూట్యూబ్ చేయలేదు కదా దోస్తులు, అందుకే కొంచెం మర్చిపోయే. వందనక్క అంటే నాకు ఇష్టం. డోర్ పేరు బాగా పేరు. మేము కూడా కొంచెం హిందీ మాట్లాడతాం. మా అమ్మమ్మ వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ఇక్కడ మేము హిందీ మాట్లాడతాం. కానీ తెలుగు ఎలా నేర్చుకున్నానంటే ఇక్కడికి వచ్చేసిందో తెలుగు నేర్చుకున్నాను. వందనక్క నువ్వేమో వందనక్క నువ్వు కూడా పూణేలో ఉంటే లైక్ చేయి, షేర్ శిశు అక్కడికి షేర్ చేయి. బాయ్.